ఓం శాంతి. ఏప్రిల్ 18వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి దాత అయినారు. పిల్లలైన మీరు తండ్రిని ఏమీ అడగవలసిన అవసరము లేదు. అడుక్కోవడము కంటే మరణించడం మేలను సామెత కూడా ఉంది. ప్రశ్న: ఏ స్మృతి సదా ఉన్నట్లయితే ఏ విషయంలోనూ చింత లేక వ్యర్థ చింతన ఉండదు. జవాబు: ఏది గతించిందో మంచిది గాని చెడ్డది గాని డ్రామాలో ఉండేదే జరిగింది. మొత్తం చక్రమంతా పూర్తయ్యి మళ్ళీ పునరావృతం అవుతుంది. ఎవరు ఎలా పురుషార్థం చేస్తారో అలాంటి పదవిని పొందుతారు. ఈ విషయము స్మృతిలో ఉన్నట్లయితే ఏ విషయములోనూ చింత లేక చింతన జరగదు. తండ్రి ఆదేశమేమంటే, పిల్లలు, గతించిన దానిని గూర్చి చింతించకండి. ఉల్టా సుల్టా మాటలేవి వినకండి, వినిపించకండి. గతించిన విషయము గురించి విచారించకండి, రిపీట్ చేయకండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రిని దాత అని అంటారు. వారు తమకు తాముగానే పిల్లలకు అన్నీ ఇచ్చేస్తారు. వారు విశ్వాధికారులుగా చేసేందుకే వస్తారు. ఎలా అవ్వాలో పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆదేశాలను ఇస్తూ ఉంటారు. వారు దాత కదా, కనుక అన్నీ తమకు తాముగానే ఇస్తూ ఉంటారు. అడుక్కోవడం కంటే మరణించడం ఉత్తమము. ఏ వస్తువును అడుక్కోరాదు. శక్తి, ఆశీర్వాదము, కృప మొదలైన వాటిని చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు. భక్తి మార్గములో వేడుకుంటూ వేడుకుంటూ తల పాడై మెట్లన్నీ క్రిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు వేడుకునే అవసరము లేదు. ఆదేశానుసారము నడవండని తండ్రి చెప్తున్నారు. ఒకటేమో గతాన్ని ఎప్పుడు స్మృతించకండి అని చెప్తారు. డ్రామాలో ఏమి జరిగిపోయిందో అది గతించిపోయింది. దానిని గురించి ఆలోచించకండి, రిపీట్ చేయకండి. తండ్రి కేవలం 2 పదాలే చెప్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి ఆదేశము లేక శ్రీమతమునిస్తారు. దాని అనుసారంగా నడవడం పిల్లల కర్తవ్యము. ఇది అన్నింటికంటే శ్రేష్టమైన ఆదేశము. ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా బాబా 2 శబ్దాలే తెలుపుతారు. నేను పతిత పావనుడను. నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ పాపాలు భస్మమైపోతాయి, అంతే. స్మృతి కొరకు ఏదైనా ఆదేశం ఇవ్వబడుతుందా? తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇందుకు అరిచే పని లేదు. ఆంతరికంగా కేవలం అనంతమైన తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. 2వ ఆదేశం ఏమిస్తారు? 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. ఎందుకంటే మీరు దేవతలుగా అవ్వాలి. దేవతలను మీరు అర్ధకల్పము మహిమ చేశారు. చిన్నపిల్లలు ఏడ్చే ధ్వని వినిపించింది. ఎవ్వరూ పిల్లలను తీసుకురాకూడదు. ఇప్పుడు ఈ ఆదేశాన్ని అన్ని సేవా కేంద్రాల వారికి ఇవ్వబడుతుంది. వారికి ఏదైనా ఏర్పాటు చేయాలి. తండ్రి నుండి ఎవరైతే ఆస్తి తీసుకోవాలో వారు తమంతకు తామే ఏర్పాటు చేసుకుంటారు.
ఇది ఆత్మిక తండ్రి విశ్వవిద్యాలయము. ఇందులో చిన్న పిల్లల అవసరము లేదు. సర్వీసుకు యోగ్యులుగా ఎప్పుడు తయారవుతారో అప్పుడు వారిని రిఫ్రెష్ చేసేందుకు తీసుకురావడం బ్రాహ్మణి పని. ఎంత పెద్ద వ్యక్తి అయినా చిన్నవారైనా ఇది విశ్వవిద్యాలయము. ఇక్కడికి పిల్లలను తీసుకువచ్చే వారికి ఇది విశ్వవిద్యాలయమని అర్థమై ఉండదు. ముఖ్యమైన విషయము ఇది విశ్వవిద్యాలయము. ఇందులో చదువుకునేవారు చాలా వివేకవంతులుగా ఉండాలి. అపరిపక్వమైన వారు కూడా ఆటంకపరుస్తారు. ఎందుకంటే బాబా స్మృతిలో ఉండరు. కనుక బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది. వారు నష్టపరుస్తారు. స్మృతిలో ఉండలేరు. చిన్న పిల్లలను తెచ్చినట్లయితే అందులో వారికే నష్టము. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని, ఇక్కడ మనుషుల నుండి దేవతలుగా అవ్వవలసి ఉంటుందని కొందరికి తెలియనే తెలియదు. భలే గృహస్థ వ్యవహారములో పిల్లల జతలో ఉండండి. ఇక్కడ కేవలం 1 వారము లేక 3-4 రోజులైనా చాలు అని బాబా చెప్తున్నారు. జ్ఞానమైతే చాలా సహజము. తండ్రిని గుర్తించాలి. అనంతమైన తండ్రిని గుర్తించడం వలన అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఎలాంటి వారసత్వము? అనంతమైన సామ్రాజ్యము. ప్రదర్శిని మరియు మ్యూజియంలలో సేవ జరగదని అనుకోకండి. లెక్కలేనంత మంది ప్రజలు తయారవుతారు. బ్రాహ్మణ కులము, సూర్యవంశము, చంద్రవంశము ఈ 3 ఇక్కడే స్థాపన అవుతున్నాయి. అందుకే ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయము. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఒక్కసారిగా బుద్ధి పూర్తిగా నిండిపోవాలి. కానీ తండ్రి సాధారణ తనువులో ఉన్నారు. చదువును కూడా సాధారణ రీతిలోనే చదివిస్తారు. కనుక మనుషులకు స్ఫురించదు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఇలా ఉంటుందా అని అంటారు. నేను పేదల పెన్నిధిని, పేదలనే చదివిస్తానని తండ్రి చెప్తున్నారు. ధనవంతులకు చదువుకునే శక్తి ఉండదు. వారి బుద్ధిలో మహళ్ళు మాడీలే ఉంటాయి. పేదవారే ధనవంతులుగా అవుతారు. ధనవంతులు పేదవారిగా అవుతారు. ఇది నియమము. దానము ఎప్పుడైనా ధనవంతులకు ఇవ్వబడుతుందా? ఇది కూడా అవినాశి జ్ఞానరత్నాల దానము. ధనవంతులు దానము తీసుకోలేరు. వారి బుద్ధిలో కూర్చోదు. వారు వారి హద్దులోని రచన అయిన ధన సంపదలలోనే చిక్కుకొని ఉంటారు. వారికైతే ఇక్కడ ఇదే స్వర్గముగా ఉంటుంది. మాకు మరొక స్వర్గము అవసరం లేదని అంటారు. ఎవరైనా గొప్ప వ్యక్తి మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. వారు స్వర్గానికి పోయారని వారంతకు వారే అంటారు. అనగా ఇది తప్పకుండా నరకమే కదా. కానీ ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారంటే నరకమంటే ఏమిటో కూడా అర్థం చేసుకోరు. ఇది మీ అతి పెద్ద విశ్వవిద్యాలయము. ఎవరి బుద్ధికి తాళము వేయబడి ఉంటుందో వారినే నేను వచ్చి చదివిస్తానని తండ్రి చెప్తారు. తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడే తాళము తెరుస్తారు. తండ్రి స్వయంగా ఆదేశాలిస్తారు. మీ బుద్ధికి వేసిన తాళము ఎలా తెరవబడుతుంది? తండ్రిని ఏమీ అడగవలసిన పని లేదు. ఇందులో నిశ్చయం ఉండాలి. తండ్రి ఎంత ప్రియాతి ప్రియమైనవారు.
వారిని భక్తిలో స్మృతి చేసేవారు. ఎవరు స్మృతింపబడతారో వారు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కదా. మళ్ళీ పునరావృత్తమయ్యేందుకే స్మృతి చేస్తారు. తండ్రి వచ్చి పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు. బాబా ఎలా వచ్చి ఉన్నారో వెలుపల ఉన్న వారికి పిల్లలు అర్థం చేయించాలి. వారు వచ్చి ఏం చెప్తారు? పిల్లలు, ఇప్పుడు మీరంతా పతితులుగా ఉన్నారు. నేనే వచ్చి పావనంగా చేస్తాను. పతిత ఆత్మలైన మీరంతా ఇప్పుడు కేవలం పతిత పావనుడైన నన్ను స్మృతి చేయండి. సుప్రీం ఆత్మనైన నన్ను స్మృతి చేయండి. ఇందులో ఏమీ అడగవలసిన అవసరము లేదు. మీరు భక్తి మార్గములో అర్ధకల్పము అడుక్కుంటూనే ఉండినారు, కానీ ఏమీ లభించలేదు. ఇప్పుడు అడుక్కోవడము ఆపేయండి. నాకు నేనుగా మీకు ఇస్తూ ఉంటాను. తండ్రి వారిగా అయినందున వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది. ఎవరు పెద్ద పిల్లలుగా ఉంటారో వారు వెంటనే తండ్రిని అర్థం చేసుకుంటారు. తండ్రి వారసత్వమే 21 తరాలకు స్వర్గ సామ్రాజ్యము. ఎప్పుడు నరకవాసులుగా ఉంటారో అప్పుడు ఈశ్వరార్థముగా దానపుణ్యాలను చేయడం వలన అల్పకాలానికి సుఖము లభిస్తుందని మీకు తెలుసు. మనుషులు దానము చేయడానికి ధనము, వస్తువులను పక్కన పెడతారు. తరచుగా వ్యాపారస్తులు అలా తీసి పెడతారు. మేము తండ్రితో వ్యాపారము చేసేందుకు వచ్చామని చెప్తారు. పిల్లలు తండ్రితో వ్యాపారము చేస్తారు కదా. తండ్రి ఆస్తిని తీసుకొని దాని ద్వారా శ్రాద్ధము మొదలైన వాటిని తినిపిస్తారు. దానపుణ్యాలు చేస్తారు. ధర్మశాలలు, మందిరాలు మొదలైనవి తయారు చేస్తే దానిపై తండ్రి పేరును పెడతారు. ఎందుకంటే ఎవరి నుండి వారసత్వము లభిస్తుందో వారి కొరకు తప్పకుండా చేయాలంటే అది కూడా వ్యాపారమైపోయింది. కానీ అవన్నీ శారీరక విషయాలు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, గతించిన దానిని స్మరించకండి. ఉల్టా సుల్టా మాటలేవి వినకండి. ఎవరైనా ఉల్టా సుల్టా ప్రశ్నలు, తలతిక్క ప్రశ్నలు అడిగితే ఈ విషయాలలోకి పోయే అవసరము లేదని మీరు మొదట తండ్రిని స్మృతి చేయమని చెప్పండి. భారతదేశపు ప్రాచీన రాజయోగము ప్రసిద్ధమైనది. ఎంతగా స్మృతి చేస్తారో, దైవీ గుణాలను ధారణ చేస్తారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఇది విశ్వవిద్యాలయము. దీని ముఖ్య ఉద్దేశ్యము స్పష్టంగా ఉంది. పురుషార్థము చేసి ఇలా లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఎవ్వరికి ఎటువంటి దుఃఖాన్ని ఇవ్వరాదు. మీరు దుఃఖహర్త, సుఖకర్త అయిన తండ్రి పిల్లలు కదా. అది సర్వీసు ద్వారా తెలిసిపోతుంది. చాలామంది కొత్త వారు కూడా వస్తారు. 25-30 సంవత్సరాల వారి కంటే 10-12 రోజుల వారు తీక్షణంగా ముందుకు వెళ్తారు. పిల్లలైన మీరు మళ్ళీ తమ సమానంగా తయారు చెయ్యాలి. ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా ఎలా అవుతారు? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ కదా. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారిని మహిమ చేస్తూ ఉంటారు. మళ్ళీ వారు తప్పకుండా వస్తారు. ఏవైతే పండుగలు మొదలైనవి గాయనము చేయబడతాయో
అవన్నీ ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయాయి. అవి మళ్ళీ జరుగుతాయి. ఈ సమయంలో రక్షాబంధనము మొదలైన అన్ని పండుగలు జరుగుతున్నాయి. వాటన్నిటి రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు తండ్రి పిల్లలైన కారణంగా పావనంగా తప్పకుండా అవ్వాలి. పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు కనుక తండ్రి మార్గాన్ని తెలుపుతారు. కల్పకల్పము ఎవరు వారసత్వాన్ని తీసుకున్నారో వారు ఖచ్చితంగా అలాగే నడుస్తూ ఉంటారు. మీరు కూడా సాక్షిగా ఉండి చూస్తారు. వీరు ఎంతవరకు ఉన్నత పదవిని పొందగలరు, వీరి వ్యక్తిత్వం ఎలాంటిది అని బాబ్దాదా కూడా సాక్షిగా ఉండి చూస్తారు. టీచరుకైతే అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఎంతమందిని తమ సమానంగా తయారు చేశారు, ఎంత సమయము స్మృతిలో ఉన్నారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని మొట్టమొదట బుద్ధిలో గుర్తుండాలి. జ్ఞానము కొరకే విశ్వవిద్యాలయము ఉంటుంది. అది హద్దులోని విశ్వవిద్యాలయము, ఇది బేహద్దులోనిది. దుర్గతి నుండి సద్గతి, నరకము నుండి స్వర్గము తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి దృష్టి అయితే ఆత్మలందరి వైపు వెళ్తుంది. అందరి కళ్యాణము చేయాలి, అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి. కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, పూర్తి విశ్వములోని ఆత్మలందరినీ వారు స్మృతి చేస్తూ ఉంటారు. అందులో పిల్లలనే చదివిస్తారు. నెంబరు వారుగా ఎవరు ఎలా వచ్చారో వారు మళ్ళీ అలాగే వెళ్తారనున్నది కూడా మీకు తెలుసు. ఆత్మలందరూ నెంబరు వారుగా వస్తారు. మీరు కూడా నెంబరు వారుగా ఎలా వెళ్తారో అర్థం చేయించబడింది. కల్పక్రితము ఏది జరిగిందో అదే జరుగుతుంది. మీరు మళ్ళీ ఎలా నూతన ప్రపంచంలోనికి వస్తారో కూడా మీకు అర్థం చేయించబడుతుంది. నెంబరు వారుగా ఎవరైతే నూతన ప్రపంచంలోకి వస్తారో వారికే అర్థం చేయించబడుతుంది. పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవడం వలన మీ ధర్మాన్ని మరియు సర్వధర్మాల వృక్షాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. ఇందులో ఏమీ అడగవలసిన అవసరము లేదు. ఆశీర్వాదము కూడా అడగరాదు. బాబా దయచూపండి, కృపచూపండి అని రాస్తారు. తండ్రి ఏమీ చూపరు. తండ్రి మార్గాన్ని తెలిపేందుకే వచ్చారు. అందరినీ పావనంగా చేయడమే డ్రామాలో నా పాత్ర. ఎలా కల్పకల్పము పాత్ర అభినయించానో అలాగే అభినయిస్తాను. మంచి లేక చెడు ఏదైతే గడిచిపోయిందో అదంతా డ్రామాలో ఉంది. ఏ విషయాన్ని గురించి కూడా చింత చేయరాదు. మనము ముందుకు వెళ్తూ ఉంటాము. ఇది అనంతమైన డ్రామా కదా. పూర్తి చక్రమంతా సమాప్తమై మళ్ళీ పునరావృతం అవుతుంది. ఎవరు ఎలాంటి పురుషార్థము చేస్తారో అలాంటి పదవినే పొందుతారు. అడుక్కునే అవసరము లేదు. భక్తి మార్గములో మీరు అపారంగా వేడుకున్నారు. ధనాన్నంతా సమాప్తి చేసేశారు. ఇదంతా డ్రామాలో తయారై ఉంది. వారు కేవలం అర్థం చేయిస్తారు. అర్ధకల్పము భక్తి చేస్తూ శాస్త్రాలను చదువుతూ ఎంతో ఖర్చు చేశారు. ఇప్పుడు మీరు ఏ ఖర్చు చేయవలసిన అవసరము లేదు. తండ్రి అయితే దాత కదా. దాతకు ఏమీ అవసరము లేదు. వారు వచ్చిందే ఇచ్చేందుకు.
మేము శివబాబాకు ఇచ్చామని ఎప్పుడూ అనుకోకండి. అరే, శివబాబా నుండి మీకు చాలా చాలా లభిస్తుంది. ఇక్కడకు మీరు తీసుకునేందుకు వచ్చారు కదా. టీచరు వద్దకు స్టూడెంట్లు తీసుకునేందుకు వస్తారు. ఆ లౌకిక తండ్రి, టీచరు, గురువు ద్వారా మీరు నష్టాన్నే పొందుతూ వచ్చారు. ఇప్పుడు పిల్లలు శ్రీమతాన్ని అనుసరించాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. శివబాబా డబల్ శ్రీశ్రీ, మీరు సింగిల్గా అవుతారు. శ్రీలక్ష్మి, శ్రీనారాయణ అని అంటారు. శ్రీలక్ష్మి, శ్రీనారాయణ ఇద్దరు వేరువేరు. విష్ణువుకు శ్రీశ్రీ అని చెప్తారు. ఎందుకంటే ఇరువురు సంయుక్తంగా ఉన్నారు. అయినా ఇరువురిని అలా తయారు చేస్తున్నదెవరు? వారు ఒక్కరే శ్రీశ్రీ. వేరే శ్రీశ్రీలు ఎవ్వరూ ఉండరు. వర్తమాన సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ సీతారామ అను పేర్లు కూడా ఉంచుకుంటారు. కనుక పిల్లలు ఇదంతా ధారణ చేసి సంతోషంగా ఉండాలి. వర్తమాన సమయంలో ఆధ్యాత్మిక సమ్మేళనాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ స్పిరిచువల్ అను పదాన్ని అర్థము చేసుకోరు. ఆత్మిక జ్ఞానము ఒక్కరు తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి సర్వాత్మల తండ్రి. వారిని స్పిరిచువల్ అని అంటారు. వేదాంతాన్ని కూడా స్పిరిచువల్ అని అంటారు. ఇది అడవి. అందరూ ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటూ ఉంటారని మీకు తెలుసు. అహింసయే పరమ దేవీ దేవతా ధర్మమని గాయనము చేయబడిందని మీకు తెలుసు. అక్కడ ఎలాంటి గొడవలు, దెబ్బలాటలు ఉండవు. కోపము చేసుకోవడం కూడా హింసయే. సెమీ హింస అని అనండి, ఏమైనా అనండి. ఇక్కడ పూర్తి అహింసకులుగా అవ్వాలి. మనస, వాచ, కర్మణ ఏ చెడు విషయాలు జరగరాదు. కొందరు పోలీస్ మొదలైన వాటిలో పనిచేస్తూ ఉంటారు. కనుక అందులో కూడా యుక్తితో పని చెయ్యాలి. ఎంత సాధ్యమైతే అంత ప్రీతిగా పని చేయించాలి. బాబాకు స్వంత అనుభవముంది. ప్రీతిగా తన పని చేయించుకుంటారు. ఇందులో చాలా యుక్తి కావాలి. 1కి 100 రెట్ల శిక్ష ఎలా పడుతుందో వారికి చాలా ప్రీతిగా తెలియచేయాలి. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మనము దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి పిల్లలము. కనుక ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు. ముఖ్య లక్ష్యాన్ని ముందు ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. తమ సమానంగా తయారు చేసే సేవ చెయ్యాలి. 2వ పాయింట్, డ్రామాలోని ప్రతి పాత్రను తెలుసుకుని గతించిన ఏ విషయము గురించి చింతించరాదు. మనస, వాచ, కర్మణ ఎటువంటి చెడు కర్మ జరగరాదు. దీనిపై గమనముంచి డబల్ అహింసకులుగా అవ్వాలి. వరదానము: ఒక్క తండ్రినే కంపానియన్గా చేసుకునే లేక వారి కంపెనీలోనే ఉండే సంపూర్ణ పవిత్ర ఆత్మాభావ. వివరణ: ఎవరి సంకల్పము మరియు స్వప్నములో కూడా బ్రహ్మచర్య ధారణ ఉంటుందో,
ఎవరైతే ప్రతి అడుగులో బ్రహ్మబాబాను ఆచరించేవారిగా ఉంటారో వారే సంపూర్ణ పవిత్ర ఆత్మలు. పవిత్రత అంటే సదా తండ్రిని కంపానియన్గా చేసుకోవాలి మరియు తండ్రి కంపెనీలోనే ఉండాలి. సంఘటన యొక్క కంపెనీ, పరివారము యొక్క స్నేహ మర్యాదలనేవి వేరే విషయాలు. కానీ తండ్రి కారణంగానే ఈ సంఘటన యొక్క స్నేహ కంపెనీ ఉంది. తండ్రి లేకుంటే పరివారము ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి బీజము. బీజాన్ని ఎప్పుడూ మర్చిపోరాదు. స్లోగన్: ఇతరుల ప్రభావానికి ప్రభావితమయ్యే వారిగా కాదు, జ్ఞానము యొక్క ప్రభావాన్ని ఇతరులపై వేసేవారిగా అవ్వాలి. ఓం శాంతి.